21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ శంషాబాద్. సో ఈ సంస్థలో అంటే 21st సెంచరీ అకాడమీ 2003లో ఎస్టాబ్లిష్ చేసాం. 21 ఇయర్స్ అయింది. అండ్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ 2017లో ఏర్పాటు చేసాం. సో 2017 నుంచి ఇది సక్సెస్ఫుల్గా నిర్వహించడంలో కీలక పాత్ర నిర్వహిస్తున్నటువంటి మా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆ డైరెక్టర్స్ తోటి వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీస్ ఏంటి, ఇది పేరెంట్స్లో ఇంత విశ్వాసం పొందడానికి కారణం ఏంటి తెలుసుకుని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ డైరెక్టర్స్లో మొదటి వ్యక్తి చీఫ్ మెంటర్ భవానీ శంకర్. సో భవానీ శంకర్ యాక్చువల్లీ డాక్టర్ భవానీ శంకర్. సో మీకు తెలుగు లిటరేచర్లో పిహెచ్డి ఉంది అండ్ సివిల్స్ ప్రిపేర్ అయ్యారు. తర్వాత మరి 21st సెంచరీ డైరెక్టర్గా ఉన్నారు అండ్ ఇప్పుడు మీరు స్టూడెంట్స్కి చీఫ్ మెంటర్గా ఉన్నారు. చీఫ్ మెంటర్గా మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి సార్? అంటే వీటన్నిటికన్నా ముఖ్యమైన క్వాలిఫికేషన్ అంటే మీ స్టూడెంట్స్. అదే సో ఆ స్టూడెంట్గానే స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ అది కంటిన్యూ చేయడం వల్లనే మీరు చెప్పినవన్నీ యాడ్ అయ్యాయి. అంటే ఇంకా నిరంతర విద్యార్థిగా మనం కొనసాగుతున్నాం కాబట్టి అందులో మనం మెంటర్షిప్ చేయడానికి అవకాశం ఉంది. అన్ని సబ్జెక్ట్స్ని మళ్ళీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి, అందరితో కోఆర్డినేట్ అవుతూ ఉండాలి. వీటితో పాటు మనం అకాడమిషియన్గా కూడా కరిక్యులం ఫ్రేమ్వర్క్ కొంచెం భిన్నంగా చేయడం అలవాటైంది. అంటే సాధారణంగా మనము పుస్తకాలను కన్సైజ్ చేసి కంపైల్ చేసి ప్రిపరేషన్ మోడ్లో యూపీఎస్సీలో ఉంటాం, కానీ బుక్స్కే ఆథర్స్గా అకాడమిషియన్స్గా ఉంటాం. సో నేను ఎంఫిల్కి పిహెచ్డికి ఏదైతే బుక్ థీసిస్ ఆథర్గా రీసెర్చ్ చేసి చేయడం వల్ల సహజంగా ఏం ఏర్పడింది, ఇప్పుడు ఈ ఎన్సీఆర్టీ బుక్స్ తయారు చేస్తున్న వాళ్ళ ఆలోచన విధానం, దృక్పథం, ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు అండ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్న ప్రొఫెసర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ సిలబస్ ఫ్రేమ్వర్క్లో కమిటీలో మెంబర్స్ ఎలా ఆలోచిస్తుంటారు అనే కోణం కూడా బాగా పరిచయం ఏర్పడింది ప్యారలల్గా. దీనివల్ల విద్యార్థులు యాక్చువల్లీ ఏమి రిక్వైర్మెంట్, ఏ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ చేయాలి యూపీఎస్సీకి సంబంధించి ఒక కరిక్యులం అనేది డిజైన్ చేయడానికి ఈజీ అవుతుంది. మనం షెడ్యూల్స్ చూసినా కూడా ఆ షెడ్యూలింగ్ అలానే చేస్తూ వచ్చాం. అంటే ఏదో షెడ్యూల్ కూడా ఒక బుక్ లాగా తయారు చేస్తాం మనం. జనరల్గా బుక్స్ అంటే ఆథర్స్ పబ్లిష్ చేసేవి సబ్జెక్ట్కి సంబంధించినవి ఉంటాయి. మనం పబ్లిష్ చేసింది ఏంటి, కరిక్యులమే బుక్ లాగా చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ అంటే పాంచజన్య ప్రోగ్రామ్ తీసుకొచ్చాను D3కి. 200 days ప్లాన్ అన్న, ప్రతిరోజు ఏం చేయాలి, ఏం చదవాలి అండ్ మెంటర్ వెయిట్ని పారామీటర్స్గా తీసుకొని వాళ్ళ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని అసెస్ చేయాలి. ఇలాంటిది మనం తీసుకెళ్తున్న ప్రోగ్రామ్స్. ఇవన్నీ కూడా కాకుండా నాకు అనిపిస్తుంది ఈ సహజంగా పిల్లల్లో ఈ ఆన్సర్ రైటింగ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవన్నీ రావడం ఒక ఎత్తు అయితే, ఆ సబ్జెక్ట్ని ఇంటర్నలైజ్ చేసుకోవడం అనేది డిఫరెంట్ యాక్టివిటీస్లో కనిపిస్తుంది. అంటే రీసెంట్గా కొన్ని సింపోజియమ్స్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పైన చేస్తున్నాం, ఎడ్యుకేషన్ మీద చేస్తున్నాం, నెక్స్ట్ మన యూథనేషియా పైన ఎథిక్స్ కాన్సెప్ట్లో చేస్తాం. అందులో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనలిటికల్గా, అప్రోచబుల్గా అండ్ కాన్సెప్ట్ని ఇంటర్నలైజ్ చేసుకొని టోటల్ 360 degreesలో వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతున్నారు. లైక్ నాకు ఏది గుర్తొచ్చిందంటే వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న విధానంలో అకాడమిక్స్లో మనకి సెమినార్స్ కండక్ట్ చేస్తారు. పిహెచ్డి సబ్మిట్ చేసేటప్పుడు దానికి ముందు మ్యాండేటరీగా మనం ఇన్ని సెమినార్స్లో ఆర్టికల్స్ని పబ్లిష్ చేయాలి. మనకి అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఉంటుంది, ఏపీఐస్ ఉంటుంది. ఈ ఏపీఐస్లో ఈ సెమినార్స్ని బేస్ చేసుకొని మనం పబ్లిష్ చేసిన నేషనల్, ఇంటర్నేషనల్ సెమినార్స్లోని ఆర్టికల్స్ కేంద్రంగా మనకి మార్క్స్ ఇస్తారు, ఏపీఐ రేటింగ్స్ అంటారు. ఈ పిల్లల్ని కనుక రేపు ఫ్యూచర్లో ఒక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్లో కనుక జాయిన్ అయ్యి పీజీ చేసి లేదా ఎంఫిల్ పిహెచ్డి కనుక వెళ్తే వీళ్ళు పబ్లిష్ చేసే ఆర్టికల్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. నౌ దే ఆర్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ పబ్లిషింగ్ ఆర్టికల్స్ ఆన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్ ప్లాట్ఫామ్స్. ఆ లెవెల్లో వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇప్పుడు మనకి దక్షిత అండ్ మంజుష వీడియోస్ ఉన్నాయి మన ఎడ్యుకేషనల్ సొసైటీ ఛానల్లో. ఆ వీడియోస్ చూస్తే ఆబ్వియస్లీ దే ఫీల్ వండర్ అబౌట్ వెదర్ దే ఆర్ ఫ్రమ్ డిగ్రీ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఎంఫిల్ పిహెచ్డి స్టూడెంట్స్ అని ఫీల్ అవుతారు. ఆ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ నెరేషన్ స్కిల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇది మనము మన మెంటర్షిప్లో భాగంగా పిల్లలకి ఏం కావాలని ఆలోచించి దానికి తగ్గట్టు ఈ సింపోజియమ్స్ కండక్ట్ చేసి ట్రైన్ చేస్తూ ఫ్యాకల్టీస్ని కూడా దానికి తగ్గట్టుగా మనం మోల్డ్ చేసుకొని తీసుకెళ్ళడంలో మనం నిరంతరం దానికి సంబంధించిన కృషి వర్క్ చేస్తూనే ఉంటాం. దానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారం, సపోర్టు నా టార్చర్ని నన్ను భరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నా మీరు కానీ, మా టీం, మన వరుణ్ సార్ కానీ,
వేరుస్తారు కానీ దెన్ వాళ్ళు లేకపోతే ఇదంతా అవ్వదు కదా సార్. అసలు కంప్లీట్ దే ఆర్ ద కోర్ పిల్లర్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. దే డ్రైవ్ ఇట్. వాళ్ళు యాక్చువల్గా రియల్ సోల్జర్స్. మనము కేవలం మంత్రిత్వ శాఖలో పాలసీ ఫ్రేమ్వర్క్ చేస్తున్నాం, యాక్చువల్ గ్రౌండ్లో బ్యాటింగ్ చేస్తుంది వాళ్ళే. సో మా కరిక్యులర్, కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఒక కాంప్రహెన్సివ్ మెంటార్షిప్ అనేటటువంటిది భవానీ శంకర్ సార్ ద్వారా వస్తుంది. స్టూడెంట్స్కి ఇది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగపడుతుంది. అలాగే జీవితంలో ఎదురయ్యేటటువంటి రకరకాల సమస్యల్ని ఎదుర్కోవడానికి కూడా ఇది ఈ రకమైనటువంటి తర్ఫీదు ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత స్టూడెంట్స్లో ఒక స్టైలిష్ డైరెక్టర్గా పేరున్నటువంటి వరుణ్ గారితో ఇప్పుడు కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈయన స్టైలిష్ డైరెక్టర్ ఎందుకంటున్నారంటే కేవలం అపియరెన్స్లో మాత్రమే కాకుండా ఆయన చేసే పనిలో కూడా ఈ స్టైలిష్నెస్ అనేది కనపడుతుంటుంది. సో వరుణ్ గారు మనకి అకాడమిక్ డైరెక్టర్గా ఉన్నారు. సో వరుణ్, మీరు చెప్పండి, ఈ అకాడమిక్ డైరెక్టర్గా ఉంటూ ఇంటర్మీడియట్కి తర్వాత డిగ్రీకి ఉన్నటువంటి కరికులంని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సార్, ఫస్ట్ థింగ్, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంటేషన్లోకి ఇంకా రాలేదు చాలామందికి. బట్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అంటే ఫర్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే రోట్ లెర్నింగ్ ఉంటుంది మనకి. బట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ క్రిటికల్ థింకింగ్, లెర్నింగ్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసాం. అంటే వాళ్ళు దే లెర్న్ బై డూయింగ్ ద యాక్టివిటీస్. అంటే టు పుట్ ఇట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే వీ హ్యావ్ గివెన్ ది సోషల్ అవేర్నెస్ ప్రాజెక్ట్. ఈ సోషల్ అవేర్నెస్ ప్రాజెక్ట్ ఏంటంటే సార్, వాళ్ళు హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా ఉండకుండా, let's say we have given a social awareness project on visiting the revenue department కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఏంటి అనేది ఈ సివిల్ సర్వీసెస్కి యూజ్ అయ్యే విధంగా ఉండడానికి వాళ్ళని విజిట్ చేసాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ విజిటెడ్, ద స్టూడెంట్స్ ఎవరైతే విజిట్ చేశారో అక్కడికి వెళ్ళిన తర్వాత దే హ్యావ్ లెర్న్ హౌ ది గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ వర్క్స్. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలంటే గవర్నమెంట్లో అసలు వర్క్ చేయరు, వాళ్ళు ఖాళీగా కూర్చుంటారు, టైంకి రారు అనే పర్సెప్షన్ అనే ప్రతి స్టూడెంట్ కామన్ వ్యక్తిలో ఉంది. బట్ ఇక్కడికి వెళ్ళడానికంటే ముందు వీళ్ళందరికీ ఉంది. వెళ్ళిన తర్వాత దే రియలైజ్ దట్ దే కమ్ ఆన్ టైమ్, దే ఆర్ నాట్ ఫ్రీ యాజ్ వి థింక్. మనం అనుకున్నంతగా ఫ్రీగా ఉండరు. వీళ్ళు వెయిట్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ అవుతుంది రియల్గా అనేది. ఈవెన్ సమ్ పీపుల్ హ్యావ్ సీన్ వాట్ కరప్షన్ ఈజ్ ఆ ప్రాసెస్లో, వెయిటింగ్ ప్రాసెస్లో. సో ఇప్పటివరకు వాళ్ళు వింటమే తెలిసింది. బట్ బై డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఏదైతే ఈ లెర్నింగ్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ మనం ఇంప్లిమెంట్ చేసాము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని, మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ కానీ యూనివర్సిటీస్ కానీ ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. బట్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్ ఇన్ ఏ వెరీ ఎర్లీ స్టేజ్. సో ఈ విధంగా వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా చేస్తున్నాం. దీంతోపాటు వీ ఆర్ కండక్టింగ్ ది సింపోజియమ్స్. ఇక్కడ సింపోజియమ్స్లో వాట్ అనదర్ యాంగిల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్, క్రిటికల్ థింకింగ్ ఆస్పెక్ట్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. సో నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ రోట్ లెర్నింగ్, జస్ట్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టూడెంట్స్ని. ఇక్కడ ఎలా అంటే మన దగ్గర లూప్ ఉంటుంది, ఇంజనీరింగ్, ఎంబీఏ, మెడికల్ లూప్. ఈ లూప్లోనే ఉంటుంటారు. బట్ ద స్టూడెంట్స్ హ్యావ్ జాయిన్డ్ హియర్ యాజ్ మచ్ మోర్ ఎక్స్పోజర్. అంటే వేరే వాళ్ళ స్టూడెంట్స్తో, ఇంజనీరింగ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ, ఎంబీఏలో ఉన్న స్టూడెంట్స్కి, మెడికల్ స్టూడెంట్స్లో ఉన్న ఫీల్డ్లో ఉన్న స్టూడెంట్స్ కంటే మన కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి మచ్ మోర్ ఎక్స్పోజర్ ఉందని చెప్పడానికి ది సింపోజియం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ సార్ అది. సో ఈ విధంగా వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ యాక్టివిటీసే కాకుండా వీఆర్ కండక్టింగ్ ది స్పోర్ట్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. సో దీనివల్ల ఇంకో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్, హాలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది. లైక్ నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ది మార్క్స్ సిస్టమ్. మనకి స్కూలింగ్ అనగానే ఫస్ట్ వర్డ్ వచ్చేది ఏంటంటే మార్క్స్ ఈజ్ ద బెస్ట్, ఇఫ్ దెర్ ఇస్ నో మార్క్స్ దెర్ ఇస్ నో లైఫ్ అనే కాన్సెప్ట్ కాకుండా వీఆర్ చేంజింగ్ ఫ్రమ్ మార్క్స్ ఓరియంటెడ్ సిస్టమ్ టు ద హాలిస్టిక్ డెవలప్మెంట్. హాలిస్టిక్ ఇన్ ద సెన్స్ వీఆర్ క్రిటికల్ థింకింగ్, innovative aspects. So this is how this 21st century is generating new next generation leaders for the challenges of 21st era. So this is how we are generating the new generation students. సో నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని తయారు చేయడానికి మేము చేసే ప్రయత్నం ఇది. కేవలం అకాడమిక్స్లో భాగంగా చదువు చెప్పడమే కాకుండా దాంతోపాటు దాని ప్రాక్టికల్గా ఏ విధంగా జరుగుతుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్చుకుంటారు క్లాస్లో, అది యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఏ విధంగా జరుగుతుంది అనేది వెళ్ళి చూస్తారు. ఇంటర్నల్ సెక్యూరిటీ క్లాస్లో నేర్చుకుంటారు, పోలీస్ స్టేషన్లో అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూస్తారు. సో ఇట్లా కరికులర్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని మిక్స్ చేసి ఒక కాంప్రహెన్సివ్ సిటిజన్ని తయారు చేసే ఉద్దేశంతో ఈ ఇంటిగ్రేటెడ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఒక క్వశ్చను,
మీ డ్రెస్సులు మీరే షాపింగ్ చేస్తారా, మీ వైఫ్ చేస్తారా? ఇద్దరం కలిసి వెళ్తాం. ఇద్దరం కలిసి చేస్తారు కాబట్టి అందుకే స్టూడెంట్స్లో స్టైలిష్ డైరెక్టర్ అనే పేరు. తర్వాత 21st సెంచరీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో స్టూడెంట్స్కి నా పేరు తెలిసినా తెలియకపోయినా ఒక పేరు మాత్రం గట్టిగా తెలుసు, ఆ పేరే వేణు సార్. సో వేణు సార్ ఏంటి అంటే ఆయన లాజిస్టిక్స్ డైరెక్టర్. ఎవరికి ఏ మూల ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ సమస్యని పరిష్కరించే వరకు వదలకుండా చేసేటటువంటి వ్యక్తి. అండ్ హీఈస్ బెస్ట్ నోన్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ రిలేషన్స్. అంటే ఇక మానవ సంబంధాలు అనే దానికి ఒక అటెండర్ స్థాయి నుంచి, ఒక స్టూడెంట్ స్థాయి నుంచి, ఒక డైరెక్టర్ స్థాయి వరకు ఎవరితో ఎటువంటి మానవ సంబంధాలు నిర్వహిస్తారో అన్ని రకాలుగా నిర్వహించడం జరుగుతుంది. అండ్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ హిమ్ ఈస్ హీ ఈస్ ద బెస్ట్ డెమోక్రటిక్ మేనేజర్ అండ్ హిస్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వాలిటీ. సో వేణు ఒక లాజిస్టిక్స్ డైరెక్టర్గా సో నువ్వు ఏవేమి ఫోకస్ చేస్తావు, ఎటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తావు, అంటే దేని గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు? గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ లాజిస్టిక్ డైరెక్టర్గా వరుణ్ సార్, భవానీ సార్ మీరు సపోర్ట్గా వల్లే నేను చేయగలుగుతున్నాను. ప్రతి మన గ్రౌండ్ స్టాఫ్ నుంచి మన ఫ్యాకల్టీ అందరి వరకు చూసుకుంటున్నాను. ఇక్కడ ఏ వర్క్స్ ఉన్నా కానీ 24/7 నుండి చేస్తున్నాను. మెస్ ఏంటి, మన కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అవన్నీ A to Z ఏది ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాను. సో స్టాఫ్ రిలేషన్స్, గ్రౌండ్ స్టాఫ్ రిలేషన్స్, తర్వాత పేరెంటల్ రిలేషన్స్, స్టూడెంట్ రిలేషన్షిప్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ హీ ఈజ్ మేనేజింగ్. కాబట్టి పేరెంట్స్కి ఏ ఇష్యూ వచ్చినా కానీ ఆయన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉంటుంటాడు. సో ఇది మా డైరెక్టర్స్కి సంబంధించినటువంటి విషయాలు. అంటే నేను వేణు సార్ గురించి యాడ్ చేయాల్సింది ఏంటంటే ఆయన హనుమంతుడిలాగా సార్. ఆయన బలం ఆయనకి తెలియదు, మనం నేను దాచుకున్న బాణం. సో ఆయన ఈ సముద్రాన్ని మొత్తం ఈదకుండా ఒక అవతల ఒడ్డుకి దాటాలి అని చెప్తే నాతోటి కాదు సార్ అంటారు. మనం వర్క్ ఇచ్చేసి అసలు చెప్పకుండా వర్క్ ఇచ్చేసి చేసేయండి అంటే అది దాటి అవతల పెడతారు. దట్ ఈస్ వాట్ హీస్. ఢిల్లీ బ్రాంచ్ మొత్తం ఆయనే చూసుకుంటారు సింగిల్ హ్యాండెడ్గా. అండ్ మన సెమినార్స్ ఏమన్నా కండక్ట్ చేసినా కూడా సింగిల్ హ్యాండెడ్గా ఒక్కలే వెళ్ళిపోయి మొత్తం చేసుకొని రాగలుగుతారు. అండ్ మెస్ వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా 24/7 అయినా ఉండి అక్కడే చేస్తారు. మనకి ఏమన్నా చిన్న చిన్న పిల్లలు ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు వాళ్ళని మానిటర్ చేస్తూ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో జాగ్రత్తగా చూసుకోవడంలో కూడా నిద్ర లేకుండా అక్కడే ఉంటారు 24/7. సో ఆయన ఉన్నారంటే మేము ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దట్ ఈస్ వాట్ వేణు సార్ ఇస్.